నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 50వ డివిజన్ జయప్రకాష్ కాలనీ చైతన్య కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు పూర్తయితే డివిజన్లలో చాలా కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలిపారు. మళ్లీ గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి తీరుతానని తెలిపారు. ఇప్పటికే ప్రతిరోజు నగర ప్రజలకు త్రాగునీరు అందించేందుకు నిధులు కూడా మంజూరయ్యాయని అన్నారు. గెలిచిన 9 నెలల్లోనే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తానని బాలినేని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు సురేష్, రాష్ట్ర హజ్ బోర్డ్ డైరెక్టర్ మహమ్మద్ బాషా, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొమ్మినేని మురళి, తమ్మినేని మాధవి, స్థానిక నాయకులు సుబ్బులు, రజని, దుర్గా, మంజుల, అనిత, చంద్ర, లక్ష్మణరావు, కోటి, చక్రపాణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జెండా మన ఒంగోలు నిండా ఎగరేదౌరా జెండా మన ఒంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మనమదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అరచల్ల న్యాయం అక్రమాల అంతే చూస్తాడు, ఆపదన్న వారికి ఆపుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆపుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై. త్వరలో జరగబోవు ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సూచించారు. ఆవుముడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మాబ్ ఆపరేషన్ డ్రిల్, లాఠీ డ్రిల్, స్మోక్ గన్ ఫైరింగ్ డ్రిల్, స్ట్రక్చర్ డ్రిల్, టియర్ గ్యాస్ ఫైరింగ్ ప్రాక్టీస్, విఐపి భద్రతలో కీలకంగా వ్యవహరించే రోప్ పార్టీ డ్రిల్ను నిర్వహించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణిచివేసేందుకు ఇలాంటి డ్రిల్స్ ఎంతో దోహదపడతాయో వాటిని ప్రాక్టీస్ చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఆందోళన సమయాల్లో అల్లరి మూకలను ఎలా చెదరగొట్టాలి, సమస్యను అదుపులోకి తీసుకువచ్చి ఎలా సద్దుమణిగేలా చేయాలి, అల్లరి మూకలను నివారించేందుకు ఏ విధమైన సమయస్ఫూర్తి సంయమనం పాటించాలి తదితర అంశాలపై మాబ్ ఆపరేషన్ డ్రిల్స్ ద్వారా పోలీస్ సిబ్బందికి మెలకువలను తెలియజేశారు. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితుల్లో స్టోన్ గార్డ్, హెల్మెట్, లాఠీ, మైక్, టియర్ గ్యాస్ ఆయుధం మొదలైన ఇతర పరికరాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో చూపించారు. లాఠీ చార్జ్ ఏ సమయంలో చేయాలి, స్మోక్ గన్, బాష్పవాయువు ప్రయోగాలను ఎలాంటి సందర్భాల్లో అనుసరించాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, సీతారామిరెడ్డి, ఆర్ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా టీడీపీ నాయకుడు ఎక్కడో ఉండి ఇప్పుడు ఏదో చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 22వ తేదీన వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బాలినేని నామినేషన్ వేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని బాలినేని పిలుపునిచ్చారు. నగరంలోని బైపాస్ వద్ద జానీ కన్సల్టెన్సీ వద్ద ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనకు చెందిన రఫీ, షరీఫ్, కరీం సాదిక్, అక్బర్, జమీల్, బాషా, వెంకటేశ్వర్లు, భరత్ మరో 40 మంది బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం వైసీపీ నాయకులు జానీ మనవడు జాహిద్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బాలినేని సమక్షంలో చిన్నారి చేత కట్ చేయించి పార్టీ నాయకులు పంచిపెట్టారు. ఓటమి భయం పట్టుకుని జనార్దన్ వాళ్ళ పార్టీ నాయకుల చేత రెచ్చగొట్టే ధోరణిగా వ్యవహరిస్తున్నాడని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకుడు కరోనా సమయంలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలన్నారు. కరోనా సమయంలో నేను ప్రజలకు దగ్గరుండి సేవలు చేశానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, షాజు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, మధు, సుబ్బారావు, బాకా బ్రదర్స్ కార్పొరేటర్ గురువయ్య, 47వ డివిజన్ అధ్యక్షుడు వీరు, పల్లా అనురాధ, జ్యోతి, రమణమ్మ, మాధవి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు జానీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, పార్టీ నుంచి వైసీపీకి చేరుతున్నటువంటి మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి జానీ గారు చెప్పినట్టు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం. ఒక్క రోజన్నా వచ్చి ప్రజలను ఆడుకున్న పరిస్థితి ఉందా? అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు, ఎవరు ఏం చేశారనేది. ఈరోజు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా వాళ్ళందరూ సమయం పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడైనా ఎవరన్నా వైసీపీ కార్యకర్త జోలికి వస్తే మటుకు ఊరుకోమని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్గా చేసుకోవాలా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఓటు అడగచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అప్రజాస్వామ్యంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏవైనా కానీ ఖచ్చితంగా ప్రజల అభిమానంతో నేను మళ్ళా అసెంబ్లీలో గెలిచి మళ్ళా సిక్సర్ కొడతానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు 3 కోరికలు. ఒంగోలులో గుడిసెలను ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశం. అలాగే రెండోది కాలువలకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా, బయట కాలువలు ఉండకూడదు, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా ఒంగోలు పట్టణం అంతా అనేదే నా కోరిక. నెక్స్ట్ అదే చేస్తాం. అలాగే రోజు మంచినీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే 350 కోట్లు ఇచ్చారు. అది పనులు ప్రారంభమైనాయి. 1 సంవత్సరం లోపల అన్ని కూడా పనులు పూర్తి అవుతాయి కూడా. తర్వాత రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అలాగే డ్రైనేజీకి సంబంధించిన డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మరి ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో మరి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. చేరినటువంటి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కలిసి నా గెలుపు కోసం కృషి చేస్తే వాళ్ళ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నామినేషన్లు రేపు అనగా 22వ తేదీ సోమవారం రేపు ఫ్లైఓవర్ దగ్గర నుంచి 8 గంటలకల్లా ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 11 గంటలకి నామినేషన్ దాఖలాలు చేయటం కాబట్టి ముహూర్తం టైం కాబట్టి అందరూ కూడా 8 గంటలకల్లా వచ్చి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని, మరి మన నామినేషన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. మరి మీ అందరి ఆశీర్వాదంతో నామినేషన్ను విజయవంతం చేస్తే గెలుపు కూడా విజయవంతం అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తరలి రావాలి నామినేషన్ కానీ కూడా కోరుకుంటూ. వాసన్న 30,000 మెజార్టీతో గెలుస్తారు గట్టిగా. తర్వాత పోతే వాసన్న కరోనా అందరికీ ఆదుకొని ఆయన సొంత నిధులతోటి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి 50 లక్షల దాకా బెడ్లు, ఆక్సిజన్ అన్నీ అరేంజ్ చేశారు. ఇస్లాంపేటలో ఒంగోలు నియోజకవర్గంలో జనసేన ఈసారి దాదాపు ఖాళీ అయిపోయినట్టే. జనసేన వాళ్ళు మొత్తం వైసీపీలో చేరుతున్నారు. ఈసారి జనార్దన్కి ఒకే అడుగుతున్నా, అన్న 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు మీరు? లేకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేసాం ఇది చేసాం ఏదేదో చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాలు వాసన సొంత నిధులతోటి చేపించాడు. అలాగే జగన్ గారు కూడా మన రాష్ట్రంలో నెంబర్ 1గా చేశారు. దేంట్లో కరోనా టైంలో ఇంజక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. ఇంకా చంద్రబాబు నాయుడు కరోనా అప్పుడు 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు, ఒక్కసారి కూడా రాలా. ఇప్పుడు ఏదేదో వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఒకే చెప్తున్నా, చంద్రబాబు నువ్వు 100 చెప్పినా చంద్రబాబు నమ్మరు జనం. మంచి కేజీ బంగారం ఇచ్చినా చెప్పినా కూడా నమ్మరు. అది నీ పరిస్థితి. మన ఏదో గుల్క రాయి ఆ రాయి ఈ రాయి హేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే మీకు జరిగితే ఏముంటుంది? మాట్లాడేటప్పుడు ఒక నాయకుడిని పట్టుకొని మీరు సీఎంగా చేశారు, పద్ధతి పక్కగా మాట్లాడి పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది. అదే జనార్దన్ కూడా చెప్తున్నాం, చిన్నదానికి పెద్దదానికి పూసుకొని వస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీ ఎలక్షన్ మీరు చేసుకోండి, మా ఎలక్షన్ మీ దమ్ము మా దమ్ము చెప్పి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీ, బాపూజీ కాలనీలలో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఓట్లు వేసి కొండెపి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు సూదనగుంట నారాయణ, రావూరి ప్రవీణ్ కుమార్, బీనిడి ఉదయ్ కుమార్, ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, ఎంపీటీసీ ప్రభుదాస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవతాతలకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. బట్టలు నొక్కినప్పుడల్లా కోట్ల రూపాయలు టప్ప అనుకుంటూ మన అకౌంట్లో, అక్క చెల్లెమ్మల అకౌంట్లో పడిపోయి లక్షల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, తాత, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు లబ్ధి పొందారనే విషయాన్ని కూడా మనం అందరం చూసాం. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా, భేదభావాలు లేకుండా, ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని అస్సలు చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా పర్వాలేదు, కానీ పేదరికంలో నలుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేదరిక నిర్మూలనే ఒక ధ్యేయంగా, ఒక ప్రధాన లక్ష్యంగా మన జగనన్న ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణంలో పేదరికం నుంచి విముక్తి కలిగించే విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి మాత్రమే తప్పుకోవచ్చు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి అనునిత్యం వారి అభ్యున్నతి కోసం తప్పించి వారి యొక్క అభివృద్ధి కోసం మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మన పిల్లలకు మేనమామగా ఇంగ్లీష్ మీడియం చదువులు అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి పేదరికం వల్ల విద్యకు దూరమైనటువంటి పరిస్థితుల్లో, పేదరికం వల్ల నాణ్యమైన విద్యకు అందుకోని పరిస్థితుల్లో, పేదరికం వల్ల విలువైన ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వంగా చెప్పుకున్న మీ అందరికీ మనం చేసుకుంటూ రాజన్న రాజ్యం అన్నాము. రాజన్న రాజ్యం రావాలని కోరుకున్నాం. దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా అందరికీ వైద్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆయన ఒక డాక్టర్గా పేద ప్రజల యొక్క ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తిగా అనేకమైనటువంటి కార్యక్రమాలని, పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత. ప్రకాశం జిల్లాలోని పట్టణాలు, గ్రామాలలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కావున ప్రజలు త్రాగునీటి సమస్యలను 9100121605 సెల్ నంబర్కు తెలియజేస్తే సంబంధిత అధికారులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తారని అన్నారు. స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి మద్దతు తెలుపుతుంటే ఓర్వలేని దామచర్ల జనార్దన్ వాలంటీర్లను బెదిరింపు ధోరణులకు పాల్పడితే చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నగరంలోని బాలినేని నివాసంలో ఈతముక్కల గ్రామం వీవర్స్ కాలనీకి చెందిన పద్మశాలీలు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, బండారు వెంకటాద్రి ఆధ్వర్యంలో అనుముల సుమన్, బండారు జగదీష్, తుమ్మ వెంకటేష్, బద్రి, రామాంజనేయులు మరో 100 కుటుంబాలు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు రుక్మిణమ్మ, వెంకట సుబ్బారావు, నగర కన్వీనర్ కటారి శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ఈతముక్కల గ్రామం నుంచి వీవర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు 200 మంది ఈరోజు పార్టీలు చేరుతున్నందుకు వారందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వీవర్ కమ్యూనిటీ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతన్న నేస్తం కానీ ఇవన్నీ పథకాలు వాళ్ళకి రావటం, మేము గతంలో కూడా ఎక్కడ కూడా ఈతముక్కలో ఒక పార్టీ అనేది చూడలేదు. వాళ్ళకి గతంలో కొంతమందికి రాకపోతే కూడా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పినా కూడా మేము అందరికి కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అందరూ కూడా నేతన్న నేస్తం రావటం మాకు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేమందరం ముందుకు వచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి సుమన్, మన జగదీష్, మా ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా, మన జగదీష్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు పార్టీలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వీవర్స్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెనకెత్తుండి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేదానికి మా సాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పార్టీలు చేయడం వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వాలంటీర్లు స్వచ్ఛంగా రాజీనామా చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాలంటీర్లు బెదిరిస్తున్నారు. బెదిరింపు ఏమీ చేయలేడు, నోరు దూల, అది తప్పితే ఇంకేం లేదు, ఏమి చేయలేడు. ఒకటైతే చెప్తున్నాం, వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వాళ్ళు బెదిరించేదండి అంటే ఈసారి బెదిరింపులు చేస్తే ఈసీ కంప్లైంట్ చేస్తారు. అసలు అది పద్ధతి కాదు. ఈ బెదిరింపు ధోరణి మానుకోకపోతే తేడాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తున్నాం, ఎవడు ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఉన్నారు, మనం బెదిరించాము, మంచిగా చెప్పి చేసుకొని పార్టీలో చేరుతా ఉన్నారు. అందుకని బెదిరించి ఏదో చేద్దాము, ఈయన చేతిలో ఏమైనా ఉందో, ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికన్నా. గతంలో మేము మరి ఈసారి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చాము, అన్నీ చేసాం. ఖచ్చితంగా మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. వాలంటీర్స్ వల్ల మరి లేకపోవడం వల్ల మన పెన్షన్దారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు. కాబట్టి వాలంటీర్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశం ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా తీసుకుంటాం. నువ్వు బెదిరింపులు ఎవడు భయపడేవాళ్ళు లేడు. ఖచ్చితంగా వాలంటీర్ మేము అండగా ఉన్నామని తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేస్తారు. మరి వాలంటీర్లకి తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఖచ్చితంగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము వాలంటీర్లు జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. మన ఈతముక్కల గ్రామంలో మొత్తానికి ప్రతి మగ్గానికి నేతన్న నేస్తం ఇప్పించిన ఘనత మన మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇలాంటి మంచి పనులన్నీ చేశారు కాబట్టి ఈతముక్కల్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ మోస్ట్లీ చాలా వరకు మన రేపు జరగబోయే 2024 ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వచ్ఛందంగా మేమంతా మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఆడవాళ్ళంతా వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి వాసన గారు కూడా చాలా సంతోషించి ఎక్కడ జిల్లాలో ఎక్కడున్నా కూడా నా మాటను మన్నించి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఎమ్మెల్యేల క్యాండిడేట్గా నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించాలని ఈ పత్రికాముఖంగా మీకు విన్నవించుకుంటూ అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా మన ప్రకాశం జిల్లా ఒంగోలులో మంచి మెజారిటీతో మన వ్యూవర్స్ అందరినీ గెలిపించాలి, అట్లా ఎంపీ గారిని కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికుడికి నవరత్నాల్లో భాగంగా 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని మా ఈతముక్కల గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వాసన్న మంచి మనసుతోటి మా అందరికీ సహాయం చేశారు. ఆ సహాయానికి కృతజ్ఞతాభావంతో మేమందరం ఆయనకి సపోర్టుగా, ముఖ్యంగా గత 10 రోజుల క్రితం మా తిరుపతిరావు గారిని టీడీపీ వాళ్ళు బాగా దుర్భషలాడటం జరిగింది. మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాము, జనార్దన్ గారు ఇలాంటి మంచి పని కాదు అది, దయచేసి మీరు ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది,
దానిలో భాగంగానే మేము తిరుపతిరావు గారిని ఎప్పుడైతే మీరు అటాక్ చేశారో మా పద్మశాలి జాతిని మొత్తాన్ని మేము ఏకం చేసి వాసన్న ముందు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దయచేసి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయవద్దు. తిరుపతిరావు గారి ఒంటి మీద ఈగ వాలిన పద్మశాలి జిల్లా మొత్తం మీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ చేరికలు జరిగినాయి. గమనించండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆపేసి మంచిగా ఓట్లు అడిగే విధానాన్ని కొనసాగించాలి. అలాగే వాసన్నని ఈతముక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుటుంబీకులు అత్యధిక మెజారిటీతోటి ఉన్న మ్యాక్సిమం మేము ఉన్నటువంటి కులంలో అత్యధిక భాగము ఆ పథకాన్ని మేము తీసుకున్నాం. ఆయన సహాయంతో ఆయన కృతజ్ఞతని మేము ఎల్లవెల్ల మనసులో ఉంచుకొని ఆయన్ని ఎప్పుడు కాపాడుకొని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ. నగరంలోని 4వ డివిజన్ ఇస్లాంపేట ప్రాంతంలో బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ముస్లిం మహిళలతో మమేకమై ఒక కుటుంబ సభ్యురాలుగా కలిసిపోయి మా మామయ్య మీ బాలినేనికి ఓట్లు వేయాలని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ఓటర్లను కోరారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాల పత్రాలను ఇంటింటికి వెళ్లి మహిళలకు అందించి ఓట్లు వేయాలని కోరారు. కరోనా సమయంలో బాలినేని మాకు చేసిన సేవ ఎన్నటికీ మర్చిపోలేనిదని, గెలిపించుకునే బాధ్యత మాపై ఉందని ముస్లింలు శ్రీకావ్యకు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇస్లాంపేట స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళేషా, ఖాదర్ చానా, బాబు, రఫీ, షాజుబాయ్, అబీద్, హైతి, అసీం, రబ్బానీ, సాదిక్, భాజీ, కరీముల్లా, మౌలా, కరాటీ, కరీముల్లా, సైదా, రబ్బానీ, రహీం, ఆసిం, బాషా, షకీల్, జాఫర్, సిలార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. కనిగిరి ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధితో వ్యవసాయం, ఇతర రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నీటి అవసరం ఎంతైనా ఉందని, జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కనిగిరి ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రం కేంద్రంలో వస్తేనే ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని అన్నారు. కనిగిరి మండలం ఎడవల్లి, దిరిసివంచ, పునుగోడు, బొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో కనిగిరి టీడీపీ శాసనసభ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలన సాగించిన ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని వదిలేసిందని రాఘవరెడ్డి అన్నారు. హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించారు, కానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, కనీసం పునరావాసం కూడా కల్పించలేదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలను సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.
కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తే కనిగిరి ప్రాంతంలో పూర్తిగా వలసలను నివారించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నీళ్ళు అనేది లేకపోతే ఎవరు వచ్చి ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏమన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా భయపడతారు. ముందు నీటి సమస్య సాల్వ్ అవ్వాలా. నీటి సమస్య సాల్వ్ అవ్వాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు రాగానే ముందు వెలిగండ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టి దాన్ని 100% తీసుకొస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఊరికే సినిమా చూపించి కంప్లీట్ అయిపోయింది, ఏదో ప్రాజెక్ట్ అయిపోయిందని చూపిస్తున్నారు. నేను ఒక 10 రోజుల ముందు పోయి వెలిగొండ ప్రాజెక్ట్ చూసి వచ్చాను. టనల్ కంప్లీట్ అయింది, అంతేగాని ఆ పక్క నీళ్లు అనేది రావు ఇప్పుడు. ఎందుకంటే కింద ముంపు గ్రామాలకు కూడా సెటిల్మెంట్ జరగలేదు, ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీటే కాలేదు. అది మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి తర్వాత మనం నీళ్లు తెచ్చుకోగలుగుతాం. ఆ నీళ్లు అనేది వస్తేనే మీకు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది. ఈ కొరవాళ్ళు అందరు చెప్తారు మీకు కథలు, ఇది చేస్తామని చేస్తామని చెప్పి. 5 సంవత్సరాల్లో ఏమి చేశారనేది నేను అడుగుతున్నాను. మీకే అర్థమై ఉంటుంది. 5 సంవత్సరాల్లో మీరేమైనా డిఫరెన్స్ చూసారా? ఎక్కడైనా అభివృద్ధి మీకు వచ్చిందా? ఏమైనా జరిగిందా? లేదు. మీరు మే 13వ తేదీ 2 ఓట్లు, ఎందుకు 2 ఓట్లు ఇంపార్టెంట్ అంటే మీకు కేంద్రం నుంచి నిధులు కావాలనంటే మా నాన్నగారికి ఓటేయాలి. మీరు ఇక్కడ లోకల్ గా ఉగ్రా గారిని మీ ఎమ్మెల్యేగా చూసుకోవాలనుకుంటే మీరు రెండోది కూడా ఎమ్మెల్యే కూడా మీరేంటంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా 25 సీసీ కెమెరాల వ్యాన్లను ఏర్పాటు చేసినట్లు టెక్నికల్ ఇన్ఛార్జ్ రఘు తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో సీసీ కెమెరాల వ్యాన్లను సిద్ధం చేశారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్కు కనెక్షన్ చేస్తూ సీసీ కెమెరాలను వాహనాలకు ఏర్పాటు చేశామని అన్నారు. వాహనాల ద్వారా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయనేది స్పష్టంగా జిల్లా కేంద్రానికి సమాచారం నిమిషాల్లో తెలుస్తుందని తెలిపారు. దీనికి తోడుగా వాహనాల వేగ నియంత్రణ, వాహనాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, ఇతర వస్తువులు ఎలాంటివైనా తరలిస్తుంటే వాటిని అరికట్టేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో 25 వాహనాలు ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని జిల్లా కేంద్రానికి అందించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు. మేము ఈ ఎలక్షన్స్కి ఈ సీసీ కెమెరాలు అనేవి ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నెక్స్ట్ బాపట్ల 2 జిల్లాలు చేస్తూ ఉన్నాము. వీటిలోకి ఎస్ఎస్టీ అంటే స్టాటిక్ చెక్ పోస్ట్లోకి వచ్చేసరికి ఫిక్స్డ్ కెమెరాసు అలాంగ్ విత్ సోలార్ ప్యానల్స్, బ్యాటరీ బ్యాకప్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్స్ ఉన్నాయో వాటికి 4G కెమెరాస్, అంటే ఇక్కడ నుంచే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్లో నుంచి ఏం జరుగుతుందనేది మొత్తం మానిటర్ చేసే విధంగా ఈ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 25 వెహికల్స్కి ఈ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఎట్లాంటివి కనుక్కుంటారు? దీనివల్ల ఏంటంటే ఏ విధమైన అంటే వీడియోగ్రాఫర్ ఉన్నా లేకపోయినా ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే 360 డిగ్రీస్ రొటేటబుల్. ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది. 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్లో నుంచి కమాండ్ కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ జరుగుతూ ఉంటే కమాండ్ కంట్రోల్లో నుంచే డైరెక్ట్ ఫీడ్ తీసుకోవచ్చు. ఏం జరుగుతుంది ఏంటనేది వెహికల్ నుంచే వచ్చేసేస్తుంది. ఎక్కడెక్కడ తిరుగుతాయి ఎట్లా? సో ఇవి వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా 25 కెమెరాస్ పెట్టాం సార్. 25 వెహికల్స్ ఉన్నాయి. 25 వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. దేనికి ఫ్లయింగ్ స్క్వాడ్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్లేదు. వాళ్ళు ఏదైనా చెక్ చేసేటప్పుడు కానీ అంటే మనీ కావచ్చు, లిక్కర్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఇది ఎవిడెన్స్ కింద ఉంటుంది. 10 సంవత్సరాల నుండి వర్గీకరణ అమలు చేస్తామని మాటలు చెబుతూ మాదిగలను మోసం చేస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. నగరంలోని కోలాస్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నామని బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మాదిగలు మాదిగ ఉపకులాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైసీపీకి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసమే ఎంఆర్పీఎస్ ఒక అడుగు ముందుకేసి వైసీపీకి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ మరల అధికారంలోకి వస్తే క్రిస్టియన్లను, ముస్లింలను, మైనారిటీలు బతికే పరిస్థితి ఉండదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ మరల అధికారంలోకి వస్తే క్రిస్టియన్లు, ముస్లింలు, మైనారిటీలు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఒంగోలు అసెంబ్లీ, లోక్సభ వైసీపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను మాదిగలు, మాదిగ ఉపకులాల వారు అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి, పునుగంటి సాలింరాజ్, రాజేంద్ర కుమార్, రమేష్, శిఖామణి, సువర్ణ, పట్ర బంగారం, చిన్న యేసుబాబు, నాగార్జున, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ, మాల సామాజిక వర్గాలే కాకుండా అన్ని అణగారిన వర్గాల ప్రజలు ఆలోచించాలని, పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే పేద వర్గాల ప్రజలకు మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా మా వంతు పాత్రని, మా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నామని, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి పేద వర్గాల ప్రజలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచితనానికి, మానవత్వానికి, నిజాయితీకి నిలువెత్తు రూపం ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరితో పాటు ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఏ గడపనడిగినా, ఎవరినడిగినా కూడా వాళ్ళందరూ చెప్పే మాట వాసన్న అని గౌరవంగా పిలిచేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వాసన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గెలుపు కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పాత్రికేయ పెద్దలుగా మీరు మమ్మల్ని అడిగితే ఎందుకు మేము వైసీపీకి మద్దతు ఇచ్చామో, ఎందుకు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్నామో మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని, అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్న వర్గీకరణ అంశం అనేటువంటి ఊసే ఎత్తకుండా మాదిగలను నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని చెప్పని మేము చెప్పడంతో పాటు ఒకనాడు ఈరోజు ఏ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు నా లక్ష్యమని, తెలుగుదేశం గెలుపు, చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపని ప్రచారం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా అణగారిన వర్గాల ప్రజలు నమ్మొద్దు అని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఇదే మందకృష్ణ బీజేపీనే నంబర్ 1 దోషి, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసింది బీజేపీనే నంబర్ 1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇక కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం మీదే ఉమ్మడి పోరు ఉంటుందని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధాని దళిత వ్యతిరేక అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఓ మనువాద మతతత్వ పార్టీ, ఆ మనువాద మతతత్వ పార్టీకి మాదిగలను మద్దతు ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులకు, మైనారిటీలకు, అణగారిన వర్గాల ప్రజలు
తమ చేతులతో తమ గొంతు కోసుకొని చావడమే అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే వర్గీకరణ వ్యతిరేకని, మాదిగల వ్యతిరేకని, మాదిగలంటే ఆయనకి ఇష్టం లేదని, మొత్తం మాల సోదర వర్గం అంటే ఇష్టం అనే పేరు మీద ఒక సోదర శోకాళ్ళు దళారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తూ ఉంది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తిప్పికొడతా ఉన్నాం. దానికి కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. అన్నా, నేను చంద్రబాబులాగా 2 మాటలు మాట్లాడను, చంద్రబాబులాగా అబద్ధాలు మాట్లాడను, చంద్రబాబులాగా మోసం చేయను. నేను మాటిస్తే మాట కట్టుబడి ఉంటా, మాటిచ్చిన తర్వాత మాట తప్పే ప్రయత్నం నేను చేయనని చెప్తూ, అన్నా ఎస్సీ వర్గీకరణ విషయం రాష్ట్రాల చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా మా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయత్నం చేస్తామన్నా, అలా కాకుండా మాయ మాటలు చెప్పి, మోస మాటలు చెప్పి, చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పే మిత్రం నేను చేయను. నేను మాట అంటే నిలబడే దగ్గర రాజీ పడను, ఆ మాట ఇచ్చే దగ్గర నేను స్పష్టంగా చెప్తున్నా. వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టు ఉంది, కానీ ఆ సమస్యకు పరిష్కారం కంటే ముందు మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల సంక్షేమం కోసం, మాదిగల ముందుకు తీసుకురావడం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. దానికోసం ఇప్పటికే మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత ప్రయత్నం చేసి మాదిగలకి అండగా నిలబడి మాదిగలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పని కపటం లేకుండా, కల్మషం లేకుండా ఆయన మాట్లాడిన మాటల్ని, ఆయన వర్గీకరణ పట్ల, మాదిగల పట్ల తనకుండబడిన చిత్తశుద్ధిని చెప్పడంతో పాటు దళితులు నాకు 2 కళ్ళని, ఆ 2 కళ్ళని సమానంగా ఊరించి సమానంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నగరంలోని శ్రీనగర్ కాలనీలో వైసీపీ సీనియర్ నాయకురాలు పురిని ప్రభావతి ఇంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి పురిని ప్రభావతి ఘన స్వాగతం పలికారు. ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాలినేని భోజనం చేశారు. పార్టీ నాయకులను, ప్రతి ఒక్కరిని పలకరించి యోగక్షేమాలను బాలినేని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని పురిని ప్రభావతి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షురాలు సువర్ణ, నగర మాజీ అధ్యక్షురాలు పల్ల అనురాధ, బడుగు ఇందిరా, మహిళా నాయకులు డివిజన్ కార్పొరేటర్ కండె స్వాతి, రమణ యాదవ్, గోపిరెడ్డి గోపాలరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, వట్టు శేషయ్య, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, పాలడుగు శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు ఎర్రటి ఎండలు, మరోవైపు వడగాల్పులు. ఈ రెండింటి మధ్య ప్రజలు తలడిల్లుతున్న సమయంలో తాటి ముంజులు వారిని సేద తీరుస్తున్నాయి. ఒక్కపోతలో వారికి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎడారిలో వయాసిస్లా ప్రజలను సేద తీరుస్తున్నాయి. తాత్కాలిక ఉపశమనం కలిగించే శీతల పానీయాలను ప్రక్కన పెట్టి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంచే తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేసవి సీజన్లో వచ్చే పండ్లతో తాటి ముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. తాటి ముంజలను మానవులు 2 రకాలుగా తీసుకుంటారు. వాటిలో ఉండే నీటిని తాగడం వల్ల ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని తింటుంటే నోటిలోకి చల్లగా, మధురంగా వెళుతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ప్రకృతిలో లభించే అన్ని రకాల పండ్లను మందులు వేసి పెంచుతుంటారు. కానీ తాటి ముంజలు మాత్రం మందులు వేసే అవసరం లేకుండా సహజ సిద్ధంగా కాపుకు వస్తాయి. అందుకే వేసవి కాలంలో తాటి ముంజలకు అంత క్రేజ్ ఉంటుంది. ఈ తాటి ముంజలు మనం తినడం వల్ల మనకి బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండాకాలంలో ఇవి తినడం వల్ల మనకి మామూలు వడదెబ్బ తగలకుండా ఉంటుంది సార్. మనకి నెక్స్ట్ ఏంటంటే ఇవి చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు. మేము చిన్నప్పుడు కూడా బాగా తినేవాళ్ళం వీటి వల్ల. ఇవి ఇప్పుడున్న ఇక్కడ ఆగి ఇవి ప్రత్యేకంగా కొనుక్కుని వెళ్తున్నాం. వీటి వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ మనకి ఇది మనం ఎండలో తిరిగినా మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అదే మనం శీతల పానీయాలు అవి తగ్గామనుకోండి, దానివల్ల మనకేమవుతుందంటే కనుక కొద్ది నింబు చేరటము, కొద్దిగా మనకి ఈ ఎండకి ఇంకా వేడి ఎక్కువయ్యి జ్వరాలు రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం కుదురుతుంది సార్. ప్రతి సీజన్లో మేము వచ్చి తీసుకుంటాం సార్. తప్పకుండా
పిల్లలందరూ లైక్ చేస్తారు, పెద్దవాళ్ళు లైక్ చేస్తారు, అందరికీ బాగుంటుంది సార్ ఇది. ఎండలు ముదిరిన కారణంగా కూల్ డ్రింక్స్ కన్నా కూడా న్యాచురల్గా ఉండే తాటి ముంజలే బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది కూడా. అందువల్ల ఎక్కువగా ప్రిఫర్ చేసేది తాటి ముంజలనే ఎక్కువ ఇది చేస్తుంటాను. చాలా ఆరోగ్యానికి కూడా బాగుంటాయి. మా అమ్మగారు పర్టికులర్గా తీసుకురమ్మని చెప్తుంటారు. ఇప్పుడు అందుకోసమే వచ్చింది కూడా, మా అమ్మగారు చెప్పడం వల్లే. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో ఆసక్తిగా తాటి ముంజలు తింటుంటారు. ఇది ఇలా ఉండగా ప్రజలకు ఎంతో మేలు చేసే తాటి ముంజలు వాటిపై ఆధారపడిన వారికి జీవనోపాధి కలిగిస్తుంది. ప్రతి ఏటా మార్చి నుండి జూన్ వరకు తాటి ముంజల కాపు వస్తుంది. ఈ సీజన్లో వాటిని జీవనోపాధి చేసుకొని జీవించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కో తాటి చెట్టును 100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. వాటికి ఎన్ని గెలలు ఉంటే అన్ని గెలలు కోసుకొని పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటారు. కొనుగోలు ఆటో బాడుగా ఖర్చులు పోగా తమకు కూలి మేర వస్తుందని మాటూరు మండలం కోలలపాడు గ్రామానికి చెందిన అశోక్ తెలిపాడు. తనతో పాటు మరికొంతమంది ఒంగోలులోని కోర్టు సెంటర్లో ఉదయం తాటి ముంజలను పెట్టుకొని అమ్ముతామని, మధ్యాహ్నానికి సరుకు మొత్తం అమ్ముడుపోతుందని భాస్కర్ తెలిపాడు. కోలలపూడి బాపట్ల జిల్లా. ఈ ఎండాకాలం మాత్రం ఈ తాటికాయల సీజన్ బాగుంటుంది. ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినవచ్చు. ఎండాకాలం ఈ ఫ్రూట్స్ కన్నా ఈ తాటికాయలు ముఖ్యం, బాగుంటుంది అన్నమాట. ఇవి మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒంగోలు తీసుకొస్తున్నాం కాయలు. జనం మాత్రం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అందరూ కొంటున్నారు సార్. పీ కొడుతున్నారండి. ఒక లెక్కలో చెప్పాలంటే బాగానే తీసుకెళ్తున్నారు, అందరూ కొంటున్నారు అనమాట. బాగానే మాకు కూలీలు బాగానే ఉంటాయండి. ఒక 700-800 ఆటో బాటకి బాగా 700-800 ఉంటాయి కూలి ఉంటుంది, అందుకని ఉండవు. మామూలుగా మేము 10 వస్తాము, 3-4 ఆ టైప్ అయితే మనం కోసే టైంని బట్టి. పాయింట్స్ అంటే ఎక్కడ మేము 7-8 సంవత్సరాల నుంచి ఎక్కడే ఈ సరుకులు ఎక్కడైనా కోర్టు ఎదురు ఎక్కడైనా పెడుతుంది. ప్రజలు మాత్రం బాగానే కొంటున్నారు సార్. ఇది ఒక మాట చెప్పాలంటే దేవుడిచ్చిన వరం సార్. వీటికి మందులు వేసే పని లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ కొంటారు. ఈ తాటికాయలు మాత్రం మందులు ఒక్కరు కూడా వేయరు. మామూలు దేవుడిచ్చిన వరం అనమాట. అందరూ బాగానే కొంటారు. అవి వేరే అంటే మందులు వాడతారు కాబట్టి అవి ఒక కష్టంగా ఉంటుంది. తాటికాయలు మాత్రం బాగానే తీసుకుంటారు సార్. ఎండాకాలం మాత్రం బాగానే ఉంటుంది సార్. ఇవి 3 నుంచి ఎండకి బాగా సల్లంగా కూలింగ్ అవుతుంది బాడీ. ప్రతి ఒక్కరు తినొచ్చు. బాగలేని వాళ్ళైనా బాగాలేంతలైనా ఎవరైనా తినొచ్చు సార్. ఎప్పుడు తిన్నానంటే స్మృతులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆగి టేస్ట్ చేద్దామని బాగున్నాయి. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. అంటే ఇప్పుడు శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఈ సీజన్లో తినొచ్చు అంటారా? అదే నాకు డౌట్. ఈ ముంజలు నీళ్లు తాగేవాళ్ళం, ముంజల్లో నీళ్లు. తర్వాత ముంజలు కూడా చెక్కు తీసి వాడేవాళ్ళం. ఇప్పుడు నాకెందుకో తినాలనిపించింది. మీరు చూస్తే బాల్యం గుర్తొచ్చింది. మళ్ళీ బాల్యం గుర్తొచ్చింది. అంటే దీనివల్ల మీకు ఏమి ప్రయోజనాలు ఎలా ఉందంటారు? ఇవి తింటే ఎలా ఉంటుంది అంటారు? ఎండల్లో ఉంటే ఒకరోజు ముందు తీయగా ఉన్నాయి, బాగున్నది. మినరల్స్ దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అంటారు. పోషక విలువలు ఉంటాయని నేను అప్పట్లో చిన్ననాటి మామూలుగా ఒంగోలులో వచ్చాయి, యూనివర్సిటీ దగ్గరికి అట్లా వచ్చాయి. నేను 19 years ఒంగోలులో ఉన్నా. తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఇప్పుడు నేను ఒంగోలు రావడం దర్శ పడింది. అవి చూసి తినాలనిపించింది. అద్దంకి పట్టణంలో 22వ తేదీ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వస్తున్నట్లు అసెంబ్లీ అభ్యర్థి అరసమల్లి కిషోర్ బాబు, కోరే సురేంద్రబాబు, ధూళిపాల కళ్యాణ చక్రవర్తి తెలిపారు. అద్దంకిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు రేపు ఈవినింగ్
6 గంటలు 7 గంటల మధ్యలో అద్దంకిలో పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాదరమట్ల దగ్గర మేము పార్టీ నాయకులు అందరూ వెళ్ళి మేడం గారిని రిసీవ్ చేసుకొని అద్దంకిలో రామ్నగర్ దగ్గర నుండి పాత బస్ స్టాండ్లో పొట్టి శ్రీరాములు దాకా ర్యాలీ జరుగుతూ ఉంది. అక్కడ మేము ఏర్పాటు చేసిన మీటింగ్ ప్లేస్లో మేడం గారు ప్రసంగిస్తారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 24/4/2022 తేదీ అంటే రేపు సాయంత్రం 6 గంటలకు అద్దంకి వచ్చేస్తున్నారు. వారి పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం 6:30 7 గంటల నుండి రామ్నగర్ జంక్షన్ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులతో కలిసి రామ్నగర్ జంక్షన్ నుండి అద్దంకి మెయిన్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. అనంతరం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేయబడిన కార్నర్ బహిరంగ సభలో శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రసంగిస్తారు. మరి ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రేపు అనగా 22 ఏప్రిల్ 2024 సాయంత్రం 6 గంటలకి అద్దంకి విచ్చేస్తున్నారు. అద్దంకిలో మన మిత్రులు చెప్పినట్టుగా ఒక రోడ్ షో, అలాగే ఒక బహిరంగ సభ, రోడ్లో కార్నర్ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన జిల్లా డిసిసి అధ్యక్షులు గంట అంజిబాబు గారు, అలాగే ఎంపీ పార్లమెంట్ సభ్యుడు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు జేడి శీలం గారు, అదేవిధంగా మన అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అడుసుమల్లి కిషోర్ బాబు గారు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, గతంలో మనం షర్మిలారెడ్డి గారికి నగరంలోని కబాడిపాలెంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పారిశ్రామికవేత్త మండవం మురళీకృష్ణ ప్రారంభించారు. చిక్కాల లోకనాథం, మరియమ్మల జ్ఞాపకార్థం కుమారులు చిక్కాల ప్రసాద్, హరిబాబు కుటుంబ సభ్యులు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండు వేసవిలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం ఎంతో పుణ్యమని మురళీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ప్రియా, సుజాత, దొంత శ్రీను, గొల్లపూడి శ్రీహరి, చావల సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, రండి. తిరగండి అమ్మా, ఇటు తిరగండి. రైట్, అట్లాగే అట్లా నుంచోండి. కిరణ్ రైట్ తీసుకో. పెద్దోళ్ళు వెళ్ళండి మేడం, మీరు కూడా వెళ్ళండి.
అరే నువ్వు దగ్గరికి వెళ్ళు, దగ్గరికి వెళ్ళినా సరే. కామ్రేడ్ చిక్కాల లోకన్న గారు మరియమ్మ గారి ఆశీస్సులతో వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ మనవడు చిక్కాల కిరణ్ ఈ మంచినీళ్ళ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది, దానికి నన్ను ఇక్కడ పిలుస్తూ నేను రావడం జరిగింది. దీనికి కిరణ్ నేను అభినందిస్తున్నాను. కిరణ్ ఎప్పుడు ఏదో ఒకటి ఖాళీగా లేకుండా క్రికెట్ పోటీలో మంచి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉంటాడు, నన్ను కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఉంటాడు. దానికి నేను కిరణ్ కృతజ్ఞత తెలుపుకుంటూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. కామ్రేడ్ చిక్కాల లోకనాథం గారు మరియమ్మ గారుల దంపతుల ఆధ్వర్యంలో వాళ్ళ మనవడు చిక్కాల కిరణ్ కుమార్ ఒంగోలు కబడ్డీ పాలెంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఆ టైంలో పాదాచారులు ప్రజలు దారి తీర్చడం కోసం ఈ చలివేంద్రాలు చాలా అవసరం. స్వచ్ఛంద సంస్థలు మున్సిపాలిటీ వారు కూడా ఒంగోలు నగరంలో ఎక్కువ మజ్జిగ మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో చాలా భూమి కూడా ఉందని చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన ఆధారం చేసుకుని ఎంతోమంది పేదలు ఆయన భూముల్లో పంటలు పండించి మేము 4 పూటల అన్నం తింటున్నామండి అని చెప్తా ఉన్నారు. అటువంటి లోకనాథం గారి పేరు మీద వాళ్ళ కుమారుడు హరిబాబు గారు, కిరణ్ కుమార్ గారు ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయం. ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా. చిక్కాల కిరణ్ కుమార్ ఈ చలివేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మారెళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టుగా లోకనాథం గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మంచి మనిషి అనేది అందరికీ అర్థమవుతూ ఉంది. ఆయన చేసినటువంటి సేవ మరవరాందని చెప్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది అలాంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి అలాంటి వ్యక్తుల ద్వారా స్ఫూర్తి పొందుతూ, అలాగే కిరణ్ కుమార్ చేసేటటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అతను చిన్న వయసులోనే మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఈ చలివేంద్రాన్ని కూడా చిక్కాల సురేష్, చిక్కాల శేఖరు, చిక్కాల కిరణు మరియు మా నాన్న చిక్కాల హరిబాబు, మా పెదనాన్న ప్రసాద్ అందరూ ఆధ్వర్యంలో, చిక్కాల కుటుంబం అందరి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రానికి ముఖ్య అతిథిగా మండే మురళీకృష్ణ సార్ గారు వచ్చి ప్రారంభించడం మాకు చాలా సంతోషకరం. అలాగే ప్రతిరోజు నిత్యం అన్నదానం చేస్తున్న శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీహరన్న రావడం కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారికి అయితేనేమి, ఈనాటి కాలం ఎడిటర్ సుధీర్ అన్నకి, అలాగే సుజాత మేడంకి, అలాగే రెడ్ క్రాస్ మహిళా విభాగ అధ్యక్షుడు కోసి శ్రీదేవి మేడం గారికి, అలాగే ఎస్వి షాపింగ్ మాల్ డొంతా సీనన్నకి, ప్రతి ఒక్కరికి కూడా రాయపాటి జగదీష్ గారికి, చవలా సురేష్ మా స్నేహితుడు ఈ ఆలోచన మాకు రావడానికి ముందు మా ఫ్రెండ్ విజయ్ మేమందరం అనుకొని ఒక నెల క్రితం స్టార్ట్ చేసాం. అట్లాగా 4-5 చలివేంద్రాలు కూడా మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియదు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలోని గ్రాండ్ సెంట్రల్ హాల్లో విడుదల చేయనున్నారు. జిల్లాకు చెందిన దాదాపు 29,000 మంది విద్యార్థులు 10వ తరగతి ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా ఫలితాల ఉత్కంఠం కనిపిస్తుంది. ఈ ఏడాది మార్చి 18న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు 27వ తేదీతో ముగిశాయి. ఏప్రిల్ 1 నుండి 8వ తేదీ వరకు 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ను పూర్తి చేశారు. రికార్డ్ స్థాయిలో అతి తక్కువ వ్యవధిలో 10వ తరగతి ఫలితాలను పాఠశాల విద్యాశాఖ మరికొన్ని గంటల్లో విడుదల చేయనుంది. ప్రాచీన కావ్యాలను పునఃమూల్యాంకనం చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందని పురస్కార గ్రహీత డాక్టర్ జీవి పూర్ణచందు అన్నారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు గుర్తించి అద్దంకి ప్రసన్న వివరించారు. అద్దంకిలో సాహిత్య పురస్కార సభకు డివిఎం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీత డాక్టర్ జీవి పూర్ణచందు 50 ఏళ్ల సాహిత్య ప్రయాణాన్ని గురించి కేవి పోలిరెడ్డి వివరించారు. డాక్టర్ జీవి పూర్ణచంద్ రచించిన వివిధ రచనలను కవులు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మల సాహిత్య పురస్కారం 2024 పురస్కారంతో పాటు నగదు, జ్ఞాపిక, పట్టు వస్త్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు దేవపాలన, ఆర్వి రాఘవరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శైలజ, వారణాసి రఘురామశర్మ, చప్పిడి వీరయ్య, ప్రసన్న, వీరవల్లి రుద్రయ్య, బి చంద్రశేఖర్, విజయలక్ష్మి, చుండూరి మురళీ సుధాకర్ రావు,
లక్రాజు శ్రీనివాసరావు, మలాది శ్రీనివాసరావు, వామరాజు వెంకటేశ్వర్లు, ఓరిగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎక్కువ దృష్టి పెట్టాను. ఉదాహరణకు ఒక 5 ఏళ్ల క్రితం గోదావరిలో పడవ మునిగిపోయింది. దాదాపు 100 మంది పైన చనిపోయారు. ఆ పడవని బయటికి తీయడానికి 10 రోజులు పట్టింది. చివరికి ఎవరో ఒక కాకినాడలో ఎవరో ఒక పెద్ద ఆయన తీస్తాడు అని చెప్పిన ఆయన కోసం పట్టుకుని ఎట్టగా తీసుకొస్తే ఆయన 2-3 విఫల ప్రయత్నాల తర్వాత మొత్తం మీద ఆ పడవని బయటికి తీశాడు. అది జరిగినప్పుడు నేను వరాహ అవతారానికి సంబంధించినటువంటి పద్యం ఒకటి తీసుకుని భూగోళాన్ని, సముద్రంలో మునిగిపోయిన భూగోళాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు పద్యాన్ని తీసుకుని ఈ అంశాన్ని దాంతో పెట్టి అంతటితో ఆగల. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనకు రైల్వే వ్యవస్థ, రైలు కదిలిందంటే మళ్ళీ అది డెస్టినేషన్ చేరే వరకు మొత్తం అంతా ఒక కంట్రోల్లో ఉంటుంది. అలాగే జల రవాణా వ్యవస్థకు కూడా అటువంటి యంత్రాంగం ప్రభుత్వం ఎందుకు నడపడం లేదు? నడపవలసిన అవసరం ఉంది కదా. పడవ బయలుదేరితే ఆ పడవ ఏమైందో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియాలి. ఆ పట్టు ఉండాలి, ప్రభుత్వం మీద పట్టు. ప్రభుత్వానికి తన పాలనలో అన్ని రంగాల మీద పట్టు లేకపోతే ఇదేం పాలన? కాబట్టి అటువంటి వ్యవస్థ మనకు ఉండాలి. ఇలా నేను 450 పద్యాల మీద ఆనాటి పద్యం తీసుకుని ఈనాటి సమాజానికి వర్తిస్తూ నేను అనేక విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇది ఒక ప్రయోగం. సాహిత్య విమర్శలో అంటే నా విమర్శకి నా తోకపురాడు నావి. శ్రీ సత్యానుస్లో నేటి మాట. జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.